జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత కేబినెట్ ప్రక్షాళన జరగనుందా? ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలుకుతూ ఉన్నారా? కొండా సురేఖ, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇక మంత్రివర్గం నుంచి అవుట్ అయినట్లేనా? వీరి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతిని రీప్లేస్ చేస్తున్నారా? ఇక బాలు నాయక్ కూడా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు లభిస్తుందా? పొన్నం ప్రభాకర్కి టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా ఇటు పొన్నం ప్రభాకర్కి అధ్యక్ష పదవి లభించనుందా? ప్రజాదరణను పెంచుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్లానింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన కథనం కూడా ఇప్పుడు దీనికి ఆజ్యం పోస్తుంది. మొత్తం నలుగురిని అధిష్టానం తప్పించనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కేబినెట్లో ఖాళీగా 2 స్థానాలు ఉన్నాయి. మొత్తం 6గురికి మంత్రివర్గంలో ఛాన్స్ లభించే విధంగా కూడా ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత కూడా ఒక ప్లానింగ్ సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, కేబినెట్ లో మార్పులకు సిద్ధమైందా? రేణు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలను బట్టి కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డి పదవికి కూడా గండం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా సీఎం రేవంత్ కు కేబినెట్ లో ఉన్న మంత్రులు సహకరించకపోవడం, మంత్రుల మధ్య విభేదాలు, మంత్రులకు అటు సీఎం కూడా వివాదాలు నడుస్తున్నాయి. ఏదైతే కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తర్వాత పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్ ఇలాంటి మంత్రుల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ జనాల్లో పలుసనవుతుందంటూ ప్రచారం నడుస్తుంది. ప్రధానంగా కొండా సురేఖ ఏదైతే ఉందో, కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత డైరెక్టర్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు పాయింట్ బ్లాక్ లో కనిపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు దందాలు నిర్వహిస్తున్నారు, వేలాది కోట్ల రూపాయలు సంపాదించారంటూ కొండా సుష్మిత చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. అయితే ఇక్కడ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలంటే బీసీ కోణం ఒకటి బీసీ కోణం అడ్డు రావడంతో కొండా సురేఖను తాత్కాలికంగా మంత్రి పదవి నుంచి తప్పించలేదు. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం, ఊహాగానాల ప్రకారం ఏదైతే కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వీరి ముగ్గురిని మంత్రి పదవుల నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే అజారుద్దీన్ కేబినెట్ లోకి తీసుకున్న తర్వాత కేబినెట్ లో మరో 2 ఖాళీలు ఉన్నాయి. ఓవరాల్ గా చూసినప్పుడు దాదాపు 18 మంది సీఎం తో సహా 18 మంది కేబినెట్ ఉంటారు. ఇందులో 16 పదవులు భర్తీ అయ్యాయి, 2 పదవులు ఖాళీ ఉన్నాయి, 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఏదైతే 3 లేదా 4 కేబినెట్ లకి కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు దాదాపు 4 మంత్రులను తప్పించి 4 రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏదైతే జూబ్లీ హిల్స్ గెలుపు ఓటమిల మీద కాంగ్రెస్ పార్టీ భవితం ఆధారపడింది. దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ప్రజా పరిపాలనకు అర్థం పడుతుంది ఈ ఎన్నిక. ఎందుకంటే రెఫరెండం అంటూ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, అటు ఏదైతే బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్ తీసుకొచ్చింది. రేణు, రైట్. ఇక ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదే కోమటిరెడ్డిని, ఇక పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరు కూడా ఇటు పార్టీ నుంచి అవుట్ అవునున్నట్లుగా తెలుస్తుంది. దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, ఇక్కడ ప్రధానంగా మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఇద్దరు బీసీలను, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గాలను మంత్రులను తప్పిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ 2% బీసీల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన కాంగ్రెస్ పార్టీ ఇద్దరు బీసీలను తెలంగాణలో కీలక సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 మంత్రులను తప్పించడం సాధ్యమవుతుందా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది, మైనారిటీలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అని ఒక ప్రచారంతోనే కాంగ్రెస్ పార్టీ, జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అజారుద్దీన్ జాతీయ స్థాయి నేత కాదు, ఆయన పక్క రాష్ట్రంలో ఎన్నికలు ఉపయోగించుకోవాలనే కోణంలో ఆయన్ను బీహార్ ఎన్నికల కోసం మంత్రి పదవి ఇస్తే అతన్ని కేవలం జూబ్లీ హిల్స్కే పరిమితం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది కాబట్టి
ఈ అజారుద్దీన్ లాంటి నేతకు మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి మంత్రిని తొలగించినప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించిన మరో మంత్రిని తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఊహాగానాలు వస్తున్నాయో, ఏదైతే ప్రచారం నడుస్తుందో, ముగ్గురు మంత్రులను తొలగిస్తే మరో ముగ్గురు మంత్రులు కొత్త మంత్రులు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా 2 ఖాళీలు ఉన్నాయి. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ పరిణామాల్లో భాగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక రాజకీయ కోణం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఓడితే మరో రాజకీయ కోణం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో అనుకున్నప్పుడు మంత్రివర్గ విస్తరణ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేయాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులు, సీనియర్ నాయకులు, ఏదైతే రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం బట్టి విక్రమార్క, వీరి ముగ్గురి అభిప్రాయాలు తీసుకోవాలి. వీరు వేరు అభిప్రాయాలతో కలిగి ఉన్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కొంతమందిని ప్రతిపాదిస్తున్నాడు. ఈ ఏదైతే సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరో ఇద్దరిని ప్రతిపాదిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన వర్గంగా తన వర్గంగా ముద్రపడిన వారికి మంత్రి పదవులు ఇప్పించుకోవాలంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఈ ముగ్గురి మధ్య సమన్వయం లేనప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది అనే దానికి కూడా మన దగ్గర కొలబద్దం లేదు. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలుగానే చూడాలి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కిరణ్, ఇంకా ఈ విషయంలో కనుక చూస్తే ఒకవేళ కనుక వీరి స్థానంలో కనుక వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఎవరిని దీంట్లో రిప్లేస్ చేయనున్నారు? ఎవరు కొత్త మంత్రులుగా రానున్నారు? రేణు, ఇప్పుడు జరుగుతున్న ఊహాగానాల ప్రకారం, ప్రచారం ప్రకారం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రీప్లేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ ను మంత్రి పదవి నుంచి తప్పిస్తే మరో బీసీ నాయకుడిని రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొండా సురేఖ స్థానంలో ఇంకొక నాయకుడిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకుడికి మంత్రి పదవి వస్తుంది అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా లేదు. ఎందుకంటే బాలు నాయక్, ఎస్టీ కోటా నుంచి బాలు నాయక్ మంత్రి పదవి వస్తుందని ప్రచారం నడుస్తుంది. తర్వాత వచ్చేసి బీసీ కోటాలో ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ గౌడ్కు మంత్రి పదవి వస్తుందంటే ప్రచారం జరుగుతుంది. ఇవి కేవలం ప్రచారాలు మాత్రమే జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఎలాంటి సమాచారం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. రేలు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఇప్పుడైతే మంత్రి పదవుల గురించి, కేబినెట్ విస్తరణ గురించి అయితే అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీంట్లో 2 కేసెస్ ఉన్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ నెగ్గితే పరిణామాలు ఒకటి, కాంగ్రెస్ కనుక ఆ ఎన్నికల్లో ఓడితే పరిణామాలు మరొకటి ఉండనున్నట్లుగా కూడా మనకి దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన కథనం ప్రకారం అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న 3 మంత్రులకు ఉద్వాసన పలకనున్నట్లుగా కూడా ఇందులో పేర్కొన్నారు. కొండా సురేఖ, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా కేబినెట్ నుంచి మంత్రి పదవుల నుంచి అవుట్ అవునున్నట్లుగా తెలుస్తుంది. వీరి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతి, బాలు నాయకులకు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు లభించనున్నట్లుగానైతే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక పొన్నం ప్రభాకర్ కు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లుగా, ఇక ప్రజాదరణ పెంచుకోవడానికే కాంగ్రెస్ హైకమాండ్ ఈ ప్లానింగ్ అంతా కూడా సిద్ధం చేసినట్లుగానైతే ఇప్పుడు మనకి అర్థమవుతూ ఉంది. ఒక సంచలన కథనం ప్రకారం కూడా ఈ విషయం బయటకు వస్తుంది. ఇక మొత్తం 4 కూడా అధిష్టానం తప్పించనుంది. ఇప్పటికే కేబినెట్ లో ఉన్న మరో 2 స్థానాలను కూడా భర్తీ చేయనున్నారు. ఈ విధంగా కూడా మొత్తం కూడా 6 మంత్రివర్గంలో ఛాన్స్ లభించనుంది అంటూ కూడా ప్రసారమైన కథనం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే దీంట్లో ఉన్న పేర్కొన్న పేర్లు కూడా సంచలనంగా మారాయి. ఇటు కోమటిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారాయి.